ఈరోజు క్లాస్‌లో మనం రియాక్ట్.js ఈవెంట్స్ అంటే ఏంటి? అందులో ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఏందంటే ఆన్‌క్లిక్ ఈవెంట్ అన్నమాట. దీన్ని చాలా ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేస్తాము. సో, దీని గురించి చూద్దామండి. ఇది మన రియాక్ట్.js క్లాస్‌లో ఫోర్త్ క్లాసు. ప్రీవియస్ క్లాసెస్ వచ్చేసి ఒక ప్లే లిస్ట్ చేసామండి. మన ఛానెల్‌లోకెళ్తే ఇక్కడ ప్లే లిస్ట్‌లో ఉండిద్ది. అలాగే హోమ్ పేజ్‌లో కూడా కొన్ని ఇంపార్టెంట్ ప్లే లిస్ట్‌లన్నీ యాడ్ చేసి పెట్టాం. ఇక్కడ చూడొచ్చు. అలాగే మన వీడియోస్ మీకు యూజ్ అవుతున్నాయంటే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇంకా క్లాస్‌లోకెళ్ళిపోయామంటే, మనం వెబ్‌సైట్స్‌లోకెళ్ళి జనరల్‌గా చాలా యాక్షన్స్ చేస్తా ఉంటాం. ఎగ్జాంపుల్‌కి ఎక్ ఇక్కడ ఇదిగోండి. ఈ వీడియోనే ఉంది. ఇక్కడ క్యూలోకి యాడ్ చేయడము, వాచ్ లేటర్‌లోకి, ప్లే లిస్ట్‌లోకి, డౌన్‌లోడ్, షేర్ అని, అలాగే వీడియోని లైక్ చేయడం అని, డిస్‌లైక్ చేయడం అని చెప్పేసి సో, చాలా యాక్టివిటీస్ చేస్తా ఉంటాం. ఈ కామర్స్ వెబ్‌సైట్స్‌లోకెళ్తే ప్రొడక్ట్స్‌ని కార్ట్‌లోకి యాడ్ చేయడము, అలాగే ఏమన్నా సెర్చ్ చేయడము, బై చేయడము. సో, ఇలా చాలా యాక్షన్స్ చేస్తా ఉంటాం కదా! సో, ఇలా మనం ఏదైనా క్లిక్ చేసినప్పుడు, స్క్రోల్ చేసినప్పుడు, లేదా ఫార్మ్‌లో డేటా చేంజ్ అయినప్పుడు గాని, వీటన్నిటిని ఏమంటామంటే ఈవెంట్స్ అంటామనమాట. సో, ఏదైనా సరే ఒక క్లిక్ చేసామంటే అదొక ఈవెంట్. స్క్రోల్ చేసామా అదొక ఈవెంట్. ఫార్మ్‌లో డేటా ఎంటర్ చేసామా అదొక ఈవెంట్ అన్నమాట. వీటి వల్ల అడ్వాంటేజ్ ఏందంటే, అక్కడ జరిగే యాక్టివిటీని మొత్తాన్ని మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. సో, ఈటి గురించి మనకి ఫ్యూచర్ క్లాస్‌లో ఇంకా క్లియర్‌గా వస్తుంది. సో, ఈరోజు ఏందంటే, క్లిక్ ఈవెంట్ గురించి చూద్దాం. సో, యూజర్ మన వెబ్‌సైట్‌లోకొచ్చి రియాక్ట్ జేయస్ అంటే మన వెబ్‌సైట్సే బిల్డ్ చేస్తా ఉంటాం. సో, యూజర్ మన వెబ్‌సైట్‌లోకొచ్చి క్లిక్ చేసినప్పుడు, ఆ ఈవెంట్‌ని ఎలా క్యాప్చర్ చేస్తాం? అంటే ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు లాగిన్ ఉంది. యూజర్ ఇప్పుడు లాగిన్ బటన్ మనం క్లిక్ చేసినప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఎంటర్ చేసిన ఈమెయిల్‌ని, పాస్వర్డ్‌ని ఒక వేరియబుల్‌లోకి తీసుకొని బేసిక్ వాలిడేషన్ చేసి అంటే ఈమెయిల్ ఫార్మాట్‌లో ఉంది. పాస్వర్డ్ ఏమన్నా మనకి కంపెనీలో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయనుకోండి. మినిమమ్ 8 క్యారెక్టర్స్ ఉండాలని. అలాంటి కండిషన్స్ అన్నీ పాస్ అయిపోతే ఏపీఐ కాల్ చేస్తాం లాగిన్ సో, అంటే ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడే ఇప్పుడు మనం చెప్పిన యాక్షన్ అనేది జరగాలన్నమాట ఆ కోడ్. అలాగే ఇక్కడ సైన్ అప్ మీద క్లిక్ చేశాను. ఇది రావాలి. లాగిన్ మీద క్లిక్ చేశాను. ఇది రావాలి. సో, ఇలా మనం బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి కొంత కోడ్ అనేది రన్ అవ్వాలన్నమాట. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మనం ఈ క్లిక్ ఈవెంట్‌ని యూజ్ చేస్తాం. అంటే సింపుల్‌గా చెప్పాలంటే యూజర్ ఈ బటన్ మీద క్లిక్ చేసాడా లేదా అని చెప్పేసి మనకు తెలిసిపోయిద్దన్నమాట. ఒకవేళ దాని మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించిన కోడ్ ఉంది కదా! దాన్ని మనం రన్ చేయొచ్చు. సో, ఇప్పుడు మనం వెబ్‌సైట్‌లో సేమ్ అదే చూద్దాం. ఇదిగోండి ఇక్కడ కాంపోనెంట్ తీసుకున్నాం. యాప్ అనే కాంపోనెంట్. సో, ఇది బ్రౌజర్‌లో మనకి కోడింగ్ ఈజ్ ఈజీ అండ్ ఫన్ ప్రాక్టీస్ ఎవ్రీడే అని చెప్పేసి డిస్‌ప్లే చేస్తుంది. దాన్ని రన్ చేస్తే ఇదిగోండి. సో, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఒక బటన్ ఇద్దాం. బటన్ సో, దీనికి స్టైల్స్ ఏమి లేవు గదా! సింపుల్‌గా లాగిన్ అని చెప్పేసి ఇద్దాం. ఇదొక బటన్ అన్నమాట. లాగిన్ అని చెప్పేసి డిస్‌ప్లే అయ్యింది లాగిన్ అని చెప్పి డిస్‌ప్లే అయ్యింది. సో, యూజర్ ఇప్పుడు దీని మీద క్లిక్ చేసాడా లేదా అని చెప్పి తెలుసుకోవాలి. ఒకవేళ క్లిక్ చేస్తే లాగిన్‌కి సంబంధించిన కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో, ఇప్పుడు ఒక పర్టిక్యులర్ జరిగినప్పుడు కొంత కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో, అంటే ఇప్పుడు ఇంకా క్లియర్‌గా లాగిన్ లాగిన్ అనే బటన్ మీద క్లిక్ చేసినప్పుడు లాగిన్‌కి సంబంధించిన కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు సైన్ అప్‌కి సంబంధించిన కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అంటే మనం ఫస్ట్ ఆ కోడ్‌ని ఆర్గనైజ్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో, ఇప్పుడే మనం ఏం చేస్తామంటే ఫంక్షన్స్ యూజ్ చేస్తాం. సో, ఇప్పుడు లాగిన్‌కి సంబంధించిన కోడ్ మొత్తాన్ని ఒక ఫంక్షన్‌లో పెడతాం. ఆ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ ఫంక్షన్‌ని ఎగ్జిక్యూట్ చేస్తాం. సైన్ అప్ బటన్ ఉంది. అలాగే అప్పుడు ఏం చేస్తాము సైన్ అప్‌కి సంబంధించిన కోడ్ మొత్తం ఒక ఫంక్షన్‌లో పెడతాం. సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ ఫంక్షన్‌ని ఎగ్జిక్యూట్ చేస్తామన్నమాట. సో, అందుకే మనకి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో అయినా సరే ఈ ఫంక్షన్స్ గాని, మెథడ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఇప్పుడు లాగిన్ బటన్ ఉంది. ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు దానికి సంబంధించిన కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో, ఇక్కడ నేను ఫంక్షన్ లాగిన్ అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేశాను. ఇందులో నేను సింపుల్‌గా ఒక అలర్ట్ డిస్‌ప్లే చేద్దాం. లాగిన్ బటన్ క్లిక్. సో, ఈ ఫంక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి? దీని మీద క్లిక్ చేసినప్పుడు. సో, మనకి ఈవెంట్ ఏందంటే ఆన్ క్లిక్ అన్నమాట.
అది మనకి రియాక్ట్ జేఎస్‌లో ప్రొవైడ్ చేస్తారండి. సో, మనం ఎలాంటి వరి అవ్వాల్సిన పనుండదు. ఆన్ క్లిక్ అని జెప్పేసి ఇచ్చేసి, దీని మీద క్లిక్ జేసినప్పుడు ఏ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలో, ఆ ఫంక్షన్ నేమ్ ఇక్కడ కర్లీ బ్రాకెట్‌లో ఇస్తాం. అంతే సింపుల్ ఇదిగోండి. ఇప్పుడు యూజరు ఈ లాగిన్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఉంది కదా ఫంక్షన్ ఇచ్చాం గదా! ఇందులో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. నేనిప్పుడు సింపుల్‌గా అలర్ట్ ఒకటి ఇచ్చాను. రియల్ టైమ్‌లో అయితే అక్కడ వాలిడేషన్స్, ఏపీఐ కాల్స్ అవన్నీ రాస్తాం. ఒకసారి అవుట్‌పుట్‌లో చూద్దాం చూడండి. ఇలా ఉంది మనకి పేజ్. బటన్ మీద క్లిక్ చేస్తే చూడండి. లాగిన్ బటన్ క్లిక్. అలాగే మనం సైన్ అప్‌కి సంబంధించి చేస్తా ఉన్నామనుకోండి. ఇంకో బటన్ తీసుకోండి. బటన్, సైన్ అప్. ఒకసారి అవుట్‌పుట్‌లో చూద్దాం. సైన్ అప్ బటన్ వచ్చింది. కానీ దీని మీద క్లిక్ చేస్తే ఏమి అవ్వట్ల. కానీ లాగిన్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇదొచ్చింది. ఇప్పుడు ఈ సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఏ కోడ్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వాలో ఆ కోడ్‌కి ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాం. సో, ఫంక్షన్ సైన్ అప్ అని. సో, ఇందులో కూడా ఒక అలర్ట్ రాద్దాం. అలర్ట్ సైన్ అప్ బటన్ క్లిక్. సో, ఇప్పుడు ఇక్కడ మనం ఆన్ క్లిక్ ఈక్వల్ టు అని చెప్పేసి ఈక్వల్ టు అని చెప్పేసి కర్లీ బ్రాకెట్‌లో ఆ మెథడ్ నేమ్ ఇస్తామన్నమాట. సో, ఇప్పుడేమైంది ఈ సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ సైన్ అప్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యింది. దీని లోపల ఏముంది అలర్ట్ ఉంది కాబట్టి మనకు అలర్ట్ వచ్చింది. సో, రియల్ టైమ్‌లో అయితే ఫార్మ్ వాలిడేషన్స్ సైన్ అప్ ఏపీఐ కాల్ చేస్తాం. ఇప్పుడు చూడండి సైన్ అప్ బటన్ క్లిక్. అంటే ఆ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. లాగిన్ చూడండి ఇలా. ఇలా ఏ వెబ్‌సైట్‌లోకెళ్ళినా ఎక్కడికెళ్ళినా సరే ఈ బటన్ క్లిక్స్ గాని, అలాగే ఇక్కడ మనం చూస్తున్నాం గదా! ఇవి గూడా అవేనన్నమాట. క్యూలోకి యాడ్ చేయడము, వాచ్ లేటర్‌కి, ప్లే లిస్ట్‌లోకి యాడ్ చేయడం. సో, ఇవన్నీ ఆ ఫంక్షన్స్‌ని బేస్ చేసుకొని ఆ క్లిక్ ఈవెంట్‌ని బేస్ చేసుకొని జరుగుతాయి. దీని మీద క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలో దానికి ఒక ఫంక్షన్ రాస్తాం. ఆన్ క్లిక్ ఈక్వల్ టు అని చెప్పేసి ఆ ఫంక్షన్ నేమ్ ఇస్తాం. సేవ్ టు వాచ్ లేటర్ అన్నా గాని అంతే. సో, దాని మీద క్లిక్ చేసినప్పుడు ఏ కోడ్ అయితే రన్ అవ్వాలో ఆ 10 లైన్సో, 20 లైన్సో కోడ్ ఒక ఫంక్షన్ ప్రతిస్తాం. ఆన్ క్లిక్ ఈక్వల్ టు అని చెప్పేసి ఆ ఫంక్షన్ నేమ్ ఇస్తామన్నమాట. అది ఎగ్జిక్యూట్ అయిపోద్ది. సో, దీన్ని మనం చాలా చాలా ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేస్తాం. మీరు ఎవరినన్నా ఫాలో చేయాలన్నా, అన్‌ఫాలో చేయాలన్నా, ఈ కామర్స్ వెబ్‌సైట్‌లో ఏదన్నా ఫేవరెటిస్‌లోకి యాడ్ చేయాలన్నా సరే, ప్రతిదీ క్లిక్ చేసినప్పుడు ఏదైనా సరే యాక్షన్ జరుగుతుందంటే అదంతా క్లిక్ ఈవెంటే అన్నమాట. సింపుల్‌గా ఏందంటే ఆన్ క్లిక్ ఈక్వల్ టు అని చెప్పేసి ఫంక్షన్ నేమ్ ఇస్తారు. అందులో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోద్ది. దాని మీద క్లిక్ చేసినప్పుడు. సో, ఇంత ఈజీగా ఉంటుంది. సో, క్లిక్ ఈవెంట్ గురించి ఇదొకటండి. అలాగే ఇంకో ఇంపార్టెంట్‌దుంది. అది ఫార్మ్స్‌కి రిలేటెడ్‌గా ఈవెంట్. దాని గురించి నెక్స్ట్ క్లాస్‌లో సో, మీరు కష్టపడి క్లాస్ ఇంతసేపు విన్నారు గదా! ఈ టైంకి ఏమన్నా మీకు వాల్యూ రావాలనంటే మీరది ఓన్లీ ప్రాక్టీస్ చేసినప్పుడే వస్తాయి. వినేటప్పుడు ఈజీగున్నా సరే, మనం ఒకసారి రాసి అవుట్‌పుట్ చెక్ చేస్తున్నామంటే చిన్న దగ్గర ఎక్కడైనా మిస్టేక్ అవ్వడము, ఏదో ఒకటి అప్పుడు తెలిసిద్దన్నమాట మనకి రియాలిటీ. సో, మీరు ఓన్‌గా ఒకసారి 5, 10 మినిట్స్ పట్టిద్ది అంతే. ఉండా కూడా యాజ్ టీజ్‌గా రాసి అవుట్‌పుట్ చెక్ చేయగలిగినా గాని ఓకే మనకి. సో, ప్రాక్టీస్ చేయండి. మీరు ఓన్‌గా రాయడం మీరు కోడ్ ఓన్‌గా రాయడం స్టార్ట్ చేయండి. సో, మీకు కోడింగ్ ఈజీగా వచ్చేసిద్ది. అలాగే ప్రాక్టీస్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ నేను మీకు రిప్లై ఇస్తాను. అలాగే ఎవరైనా మన వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో, మన ఛానెల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.